పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే చూడండి, 60వ కీర్తన గ్రంథము 60వ కీర్తన 12వ వచనము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రులను అణగద్రొక్కువాడు ఆయన. ప్రియులరా, భక్తుడైన దావీదు ఈ కీర్తన రాశాడు. అంటే దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడంటే, యోవాబు దావీదు యొక్క సైన్యానికి అధ్యక్షుడు. ఈ యొక్క యోవాబు ఎదోమీయుల మీద యుద్ధం చేసి అనేక వందల మందిని చంపి జయాన్ని పొందుకుని దావీదు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో ఈ 12వ వచనంలో చెప్తున్నాడు ఏమనంటే, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించేదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా శత్రులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈ ఉదయకాలము నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో శూర కార్యాలు అంటే గొప్ప గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఎవరు ఊహించలేని కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అన్నాడు కదా, దేవుని వలన. శూర కార్యాలు ఎవరి వలన జరుగుతాయి చెప్పండి? శూర కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, బలమైన కార్యాలు అది ఎవరి ద్వారా జరుగుతాయి అంటే మన ద్వారా కాదు, దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, మా శత్రులను అణగద్రొక్కువాడు ఆయనే. మన శత్రువులు ఎవరు? మనుషులు కాదు. మన శత్రువులు మనుషులు కాదు. మన శత్రువు అపవాది, మన శత్రువు అప్పులు, మన శత్రువు ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు. ఏమండి, మన శత్రువు ఎవరంటే మన పేదరికము, మనకున్న అప్పులు, సమస్యలు, ఇవే మనకున్న శత్రువులు. ఇక్కడ అంటాడు కదా, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మేము మా దేవుని వలన శూర కార్యాలను జరిగిస్తాం. అంటే మన జీవితాల్లో ఏదైనా ఒక బలమైన కార్యం చెయ్యాలంటే, ఏదైనా ఒక బలమైన అద్భుతమైన కార్యం జరగాలంటే మన వల్ల అయితే కాదు. మనకందరికీ ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు ఎవరు అంటే ఒక పశువుల కాపరి, గొర్రెలను కాచుకునే గొర్రెల కాపరి. ఇతడు ఆ తండ్రికి సంతానంలో ఆఖరి సంతానం, కడసారి వాడు, ఆఖరిని పుట్టాడట. ఇతడికి ఈ యొక్క దావీదుకి ఇంటిలో సరైనటువంటి విలువ లేదు, సరైన విలువ లేదు. కడసారివాడు, ఆఖరివాడు. ఇతను ఎక్కడ పెట్టారంటే గొర్రెలను మేపే ఒక గొర్రెల కాపరిగా పెట్టారు. అన్నగారులందరూ కూడా సైన్యంలో ఉన్నారు, అన్నగారులు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఈ కడసారివాడు, ఆఖరివాడైన ఈ యొక్క దావీదు ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాచుకునే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియులరా, ఇటువంటి ఈ గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు తెలుసా? 6 మూరల జాండెత్తున్న గొల్యాతుని ఒకే ఒక ఒడిసెల రాయితో కొట్టి చంపేలాగా దేవుడు ఇతన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సైన్యంలో ఉన్న అన్నగారులు ఎవరు గొల్యాతుతో యుద్ధం చేయలేకపోయారు. కిరీటం పెట్టుకుని పెద్ద కత్తి పట్టుకున్న రాజు, సౌలు రాజు శత్రువుతో ఏం చేయలేకపోయాడు? యుద్ధము చేయలేకపోయాడు. కానీ ఒక ఒడిసెలు పట్టుకుని, ఒక వంకీ కర్ర పట్టుకుని గొర్రెల వెనకాల తిరిగి గొర్రెలు మేపుకునే ఈ దావీదు 6 మూరల జాండెత్తున్న గొల్యాతుని ఒక ఒడిసెల రాయితో కొట్టి చంపేశాడు. అంతే.
ఇటువంటి ఈ ఘనమైన శూరకార్యం దావీదు ద్వారా దేవుడు చేయించాడంటే దావీదు చాలా గొప్పడు అనుకోకండి. దాని స్తోత్రం చెప్పండి. దావీదు ఎటువంటి మనలాంటోడే, ఎన్నిక లేనోడు, బలహీనుడు. అందరూ అనుకున్నారు వీడు ఎందుకో పనికిరాడు అనుకున్నారు. అందరూ అనుకున్నారు వీడి వల్ల ఏమీ జరగదనుకున్నారు. కానీ అటువంటి దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించేసాడంటే ఒక శూరకార్యం దేశమంతా ఒక్కసారి అలా కళ్ళెత్తి ఎవరి కుర్రోడు, ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ యవనస్తుడు ఎవరు, ఇతని తండ్రి ఎవరు, ఇతని అన్నదమ్ములు ఎవరు అని ఆశ్చర్యపడేలాగా దావీదు ద్వారా దేవుడు ఒక ఘనమైన శూరకార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఈ ఉదయకాలం నీ ద్వారా కూడా దేవుడు అటువంటి ఘనమైన శూరకార్యాలు జరిగిస్తాడు ఆయన. మనము బలహీనులు, మనం ఎన్నిక లేని వారమే, కానీ మనతో మన వెనకాల ఉన్నవాడు, బైబిల్ అంటుంది మీలో ఉన్నవాడు ఎవరట నాయనా, ఎవరట చెప్పండి, మీలోనున్నవాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రియులరా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాలు ఒకసారి చదువుదాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమన్నాడంటే నన్ను బలపరచువాని. ఎవరు బలపరిచారు పౌల్ని చెప్పండి? దేవుడు. దావీదుని ఎవరు బలపరిచారు? దేవుడు. ప్రియులరా, దేవుడు దావీదులో ఉన్నాడు. దేవుడు దావీదుని బలపరిచాడు కనుక దావీదు ఏం చేయగలిగాడంటే ఒక బలమైన శూరకార్యాన్ని చేయగలిగాడు. ఈ ఉదయకాలము దేవుడు నీలో నాలో మనలో ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా కూడా ఆయన బలమైన సాహస కార్యాలు, శూరకార్యాలను ఆయన జరిగించే దేవుడు. ఎక్కడ అంటాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మన వల్ల అయితే ఏం కాదు. మన శక్తి లేని వారం, మనం జ్ఞానం లేని వారం, మనమంతా మరి యోగ్యులం కాదు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేస్తాను. నన్ను బలపరిచేవాడిని బట్టే నేను అన్నీ చేయగలుగుతాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియుల దావీదు ద్వారా దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేశాడు. ఒక సాహస కార్యాన్ని, ఒక శూర కార్యాన్ని జరిగించాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అటువంటి బలమైన కార్యాలు జరిగించాలంటే తప్పనిసరిగా ఆ దేవుని యందు నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దావీదుని ప్రియులరా అన్నదమ్ములు కానీ, ప్రియులరా తండ్రి కానీ ఎవ్వరు కూడా అతన్ని అనుకున్నారో ఈ ఎన్నిక లేనివాడు అనుకున్నారు. ఏమనుకున్నారు చెప్పండి? ఎన్నిక లేనివాడు. మన దగ్గర డబ్బు లేకపోతే జనాలు మనం లెక్క చేస్తారండి? లెక్క చేయరు. మన దగ్గర ఏదైనా సరైనటువంటి ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాం అనుకో, జనాలు ఏ పని పాటికి వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి, మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? చాలా లీనియన్స్గా చూస్తారు, చాలా తక్కువగా చూస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదు ద్వారా దేవుడు ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేశాడు. దానికి కారణం ఏంటంటే దావీదు అటంటే దేవుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వాడు. దావీదు గురించి ప్రభు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. కానీ మనుషులందరూ ఏమనుకున్నారు దావీదుని చూసి? ఈడేంటి గొర్రెలు కాపరే, యుద్ధంలోకి వెళ్తానంటండి అన్నగారులో తిట్టారట, వెళ్ళిపో ఇక్కడికి వచ్చావెందుకు అని వాడిని దావీదుని పంపించేయడానికి ప్రయత్నం చేశారట. కానీ దావీదు వెళ్లకుండా వారి మధ్యలో తిరుగుతూ ఈ గొల్లియాతుని చంపేవాడికి ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి ఆ మాట వాళ్ళ దగ్గర అని
అన్నాడంట, నేను చంపేస్తానండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చంపేస్తానంటే అందరికి ఆశ్చర్యం వేసింది. నేను చంపుతానన్న కూడా అంతవరకు వాళ్ళకి కనపడలేదు. 40 రోజులు అయిపోయింది అప్పటికే. 40 రోజుల నుంచి ఈ గొల్యాతుని చంపుతానన్న మగోడు కనపడలేదు వాళ్ళకి. దావీదు ఎప్పుడైతే నేను చంపుతానన్నాడో గబగబా అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అయ్యా రాజా, ఇదిగో ఈ కుర్రోడు యవనస్తుడు గొల్యాతుని చంపుతానన్నాడంటే రాజు ఆశ్చర్యం వేసింది. ఏమయ్యా, నీకు యుద్ధం వచ్చా? ఎప్పుడైనా యుద్ధాలు చేసావా? కత్తి ఎలా తిప్పాలో తెలుసా నీకు అని అడుగుతున్నారండి రాజు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజా, నాకు యుద్ధాలు రావు, యుద్ధ నైపుణ్యం నాకు తెలియదు. మరి ఎలా చంపుతావు? నేను గొర్రెలు కాచుతుంటే, నేను గొర్రెలు మేపుకుంటుంటే నా గొర్రెలను చంపాలని ఒకసారి సింహం వచ్చింది. ఆ సింహాన్ని నేనేం చేశాను తెలుసా? 2గా చీల్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటే సింహాన్ని ఎవరైనా చీల్చగలరా? సింహాన్ని చంపగలరా? చీల్చడం వదిలేండి, చంపగలరా? చంపలేరు. కానీ దావీదు ప్రియులరా సింహాన్ని ఆ పై దవడ కింద దవడ పట్టుకుని చీల్చి పడేసాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇంకోసారి నా గొర్రెలు కాస్తుంటే ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటిని కూడా నేను చంపి నా గొర్రెల్ని రక్షించుకున్నాను అని అంటాడు. సింహాన్ని చంపే బలం ఉంది, ఎలుగుబంటిని చంపే బలం ఉంది, ఈ గొల్యాతును కూడా చంపేస్తాను అనలేదు. ఆ మాట అనలేదు. మరి ఏమన్నాడైనా? ఆ సింహము యొక్క బలము నుండి రక్షించిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? సింహం యొక్క బలము నుండి రక్షించిన దేవుడు, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన దేవుడు ఈ గొల్యాతు నుంచి కూడా రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. ఈ మాటలు కావాలి దేవునికి, విశ్వాసపు మాటలు కావాలి, పొగరుబోతు మాటలు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి నాకు బిగ్గరగా హల్లెలూయా. పొగరుబోతు మాటలు ఏవి చెప్పండి? పొగరుబోతు మాటలు. సింహం చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, ఈయన చంపేస్తాను, అది పొగరుబోతు మాటలు. అంటే నేను చంపేశాను కనుక నేను చంపేస్తాను, ఇది పొగరుబోతుగా మాట్లాడే మాటలు. కానీ దావీదు అలా అనలేదు. ఏమన్నాడు చెప్పండి? సింహం యొక్క బలము నుండి రక్షించిన దేవుడు, ఎలుగుబంటి బలము నుండి రక్షించిన దేవుడు ఈ గొల్యాతు నుండి కూడా నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్వాసపు మాట. ఈ మాటలు నీ నోట కావాలి, ఈ మాటలు నీ నోట రావాలి. ఏమండి, దేవుని దేవల్ల చేయగలుగుతామండి. ప్రభు సహాయం ఉంటే ఇదంతా చేసేస్తామండి. ప్రభు తోడుగా ఉంటే ఈ సముద్రాన్ని ఈద్దామండి. ప్రభుతో ఉంటే ఏదైనా చేస్తామండి. ప్రభువేనండి. ఇటువంటి మంచి మాటలు మన నోటలో ఉండునుగాక. మంచి మాటలు, విశ్వాసపు మాటలు ప్రియులరా. మనం మాట్లాడినప్పుడు దేవుడు మన ద్వారా ఎదిగో గొప్ప సూర కార్యాలను జరిగించేస్తాడు. దావీదు చూసారా ఎటువంటి సూరక. అందుకని దావీదు అంటే ఒకసారి ఆ క్రింద ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన చూడండి, 61వ కీర్తనలో 61వ కీర్తన 2వ వచనము. భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పాలి. హల్లెలూయా. దావీదు యొక్క సూర కార్యాలు నేను చేస్తానన్న వ్యక్తి ఇక్కడ ఏమంటాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఏమన్నాడు? ఎక్కించు, నువ్వు నన్ను ఎక్కించు, నేను ఎక్కలేను అంటే దావీదు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడు. ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. నిజమే, దావీదు జీవితంలో ప్రియులరా గొర్రెలు ఒక చెట్టు కింద ఉండి ఏమండి ఆ 100 గొర్రెలు 200 గొర్రెలు మేపుకుని ఈ గొర్రెల కాపరిని
దేవుడు ఎక్కడ ఎక్కించాడు చెప్పండి? ఇశ్రాయేలు సింహాసనం మీద 127 సంస్థానాల మీద రాజుగా దేవుడు అభిషేకించేశాడు. బంగారుపు కిరీటము అతని తల మీదకి వచ్చింది. అతని తల మీద ఏముంటుంది చెప్పండి? టవలో, ఒక టవలో, ఒక తువాల తన తలకు చుట్టుకునేవాడు. టవలో తలకు చుట్టుకునే వ్యక్తి, చేతిలో కొంకి కర్రకుంటే వ్యక్తి. కానీ బంగారుపు రాజదండం చేతిలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన వస్త్రాలు వచ్చినాయి. ఏమంటే గుర్రాలు రథాల మీద తిరిగే ఆ వైభోగం దేవుడు దావీదుకి ఇచ్చాడు. అదే ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు ఒక ఉన్నత పొజిషన్లోనికి దేవుడు దావీదుని తీసుకెళ్ళాడు. ఈ ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ద్వారా కూడా ఆయన ఘనమైన సూరకార్యాలు జరిగిస్తాడు. ఆయన మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు. ఎప్పుడంటే మనము కూడా దావీదులాగా దేవుని పైన ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అటండి కూర్చున్న ప్రార్థన, నుంచున్న ప్రార్థన, పడుకున్న ప్రార్థనే. ఏమండి దావీదు జీవితంలోనూ నిత్యము ప్రార్థనే. కీర్తనలు అంటాడు, దినమునకు నేను 3 మారు ప్రార్థిస్తున్నాను అంటాడు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. ఎన్ని మార్లు అంటే చెప్పండి? 7 సార్లు అట. రాజుగారికి అంత ఖాళీ ఎక్కడదండి? ఏమ్మా, రాజుగారికి అంత ఖాళీ ఎక్కడదే? చెప్పండి నాకు. రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి? ఏమ్మా, మనకి ఏదైనా చిన్న పని ఉంటే అసలు మనంతటి పనుడు లేడని ఎంత పడైకి తిరుగుతుంటామో. ఏదైనా చిన్న పని దొరికితే మనకి ఒక 7-8 గంటల ఉద్యోగం ఏదైనా దొరికితే ఇక నాకు ఇదే అన్నట్టు తిరుగుతాం. మరి రాజు ఎంత పని ఉంటుందండి? దీనికి చాలా పని ఉంటుంది. మనకి తెలుసు కదా, ఒక ఎమ్మెల్యే గారు కంటే ప్రియులరా ఒక ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ పని ఈయనకి. దేవుని స్తోత్రం చెప్పండి. ముఖ్యమంత్రి గారికి అంటండి క్షణం తీరుకుండదు అంటండి. తెలుసే మీకు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి క్షణం తీరుకుండదు. అంత పని ఉంటుంది, వాళ్ళకి పని ఉంటుంది. మరి రాజు గారికి ఎంత పని ఉంటుంది చెప్పండి? ఇంకా పని ఉంటుంది. అంటే ప్రధానమంత్రి స్థాయి మట అయింది. దావీదు గారిది ఏ స్థాయి అంటే చెప్పండి? ప్రధానమంత్రి స్థాయి. మరి అటువంటి రాజు 3 సార్లు ప్రార్థనకి వెళ్ళేవాడట, 7 మార్లు దేవుని స్తుతించేవాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అంతగా దేవునికి స్తుతించాడంటే, అంతగా దేవుని ఆరాధించాడంటే అతడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చాడా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడా? చెప్పాల. దేవునికి ప్రాధాన్యత. నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను ఈ స్థాయిలో పెట్టినవాడు నా దేవుడు. కనుక నా దేవుని నేనేం చేయాలంటే ప్రార్థించాలి, నా దేవుని స్తుతించాలని ఒకే ఒక కోరిక కలిగిన వ్యక్తి దావీదు ప్రియులరా. అందుకని దేవుడు దావీదుని అధికముగా హెచ్చించేశాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు కట్టండి ఆయన శాశ్వతమైన కృప ఇచ్చాడంట. శాశ్వతమైన కృప బైబిల్ గ్రంథంలో ఉంటుంది. సౌలు మీద నేను కోపపడినట్లుగా నేను నీ మీద కోపపడను. సౌలుకి నా కృప దూరమైనట్లు నీకు నా కృప దూరం కాదు. ఎంత కృప అండి! ఎందుకు దావీదుకి దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే, దావీదు హృదయంలో దేవుడు, దావీదు నోట దేవుని మాట, దేవుని పాట. దాని స్తోత్రం చెప్పండి. దావీదు హృదయంలో ఎవరున్నారు చెప్పండి? దావీదు హృదయంలో ఎవరున్నారు? దేవుడు. దావీదు నోట పాట అయిందే, మాట అయిందే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కీర్తనలో 150 కీర్తనలు రాశారు కదా. కీర్తనలు 150 కీర్తనలు. ఇందులో కొన్ని కీర్తనలు దావీదు కాదు. కొన్ని కీర్తనలు అసలు గ్రంథస్థంలో చేర్చబడలేదంట. దావీదు రాసిన కీర్తనలో కొన్ని కీర్తనలు ఈ గ్రంథంలో చేర్చబడలేదు. అంటే ఈ గ్రంథంలో రాయబడిన కీర్తనలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రియులరా. అవన్నీ దావీదు గారు రాసినవి. అవన్నీ కీర్తన అంటే ఏంటనుకున్నారు? కీర్తన అంటే పాట. ఈ పాటలు ఏంటనుకున్నారు? ప్రతి పాట ప్రార్థనేనండి. దేవుని స్తోత్రం చెప్పండి.
చదవండి మీరు ఆ మాట. 60వ కీర్తన మొదట ఏముంది? దేవా 61వ కీర్తన మొదటి వచనంలో దేవా ఆగా ఏమంటే చెప్పండి, నా మొర్ర ఆలకించు అంటే ప్రార్థన. ఈ కీర్తన అన్ని కీర్తనలో ఉండేది ఏంటంటే, కీర్తన అంటేనే దేవునికి చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈయన ప్రతిదీ తన హృదయంలోనూ ఉన్నదంతా ఒక పాట ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. తన హృదయంలో ఉన్న బరువు, తన హృదయంలో ఉన్న భారం, తన అవసరాలు, తన అక్కర్లన్నీ ఒక పాట ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. మనం పాట పాడితే ఎలా పాడతామంటే ఎదరోళ్ళు వినాలన్నట్టుగా పాడతాం. కానీ దావీదు పాట అలా కాదు, దేవుడు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు వినాలి చెప్పండి? దేవుడు వినాలి. నా మొర్ర, నా ప్రార్థన, నా పాట నా దేవుడే వినాలి, నా దేవుడే వినాలి. హృదయంలో నుండి ఆ కడుపులోంచి ఆ పాటలు అలా వస్తూ ఉండే దావీదుకి. అందుకని ప్రియులరా, దావీదు కీర్తనలు, దావీదు చచ్చిపోయినా దావీదు చచ్చిపోయి చాలా కాలం, అవునే కదా, ఇంకా కీర్తనలు సజీవంగా మన మధ్య ఉన్నాయి. మనం చదువుకుంటున్నాం, మనం పాడుకుంటున్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఈ పాట ఎవరు రాశారు అమ్మా? ఈ పాట ఎవరు రాశారు? దావీదు. 18వ కీర్తనది, 18వ కీర్తన అండి ఇది. కీర్తన పుస్తకంలో 18వ కీర్తన ఇది. ఎప్పుడో రాసి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పాటలు ఇంకా సజీవంగా మన మధ్య ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ పాటలు ఎక్కడి నుంచి వచ్చిన పాటలు? ఎక్కడ? ఈ హృదయాంతరాంగాలలో దేవుని ప్రేమతో మిళితమైపోయి ఆ పాటలు వచ్చే గనుకనే ఇంకా ఆ పాటలు ఎక్కడే కాదు, పరలోకంలో కూడా ఉంటాయి ఈ పాటలు. దేవుని యొక్క హృదయముతో దావీదు హృదయము పెనవేసుకుపోయింది పిల్లరా. దావీదు హృదయము నిండా దేవుడే, దావీదు నోట దేవుడు, దావీదు పాటలో దేవుని మాట. అందుకనే ఈ రోజున మనం ఇంకా ఆ పాటలు పాడుతున్నామంటే ప్రియులరా, దేవుడు అతన్ని ఎంతగా గౌరవిస్తున్నాడు, ఎంతగా హానర్ చేస్తున్నాడో ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపం చేసుకోవాలి. దావీదు ఎక్కలేనంత ఎత్తు అయిన కొండకి నిజంగా దావీదుని దేవుడు ఎక్కించేశాడు. దేవుడు దావీదు ద్వారా ఒక సాహస కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు దావీదు ద్వారా జరిగించాడు. ఈరోజు నీ మధ్యాహ్నపు వేళ దేవుడు నీ ద్వారా కూడా అటువంటి కార్యాలు చేస్తాడు. ఆయన దేవుడు నిన్ను కూడా దావీదులాగా హెచ్చించగలిగిన వాడు మన ప్రభువు. దావీదులాగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడండి, హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయనటండి నేల నుండి, ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి? నేల అంటే పేదరికం మాట, దరిద్రం మాట, తినటానికి తిండి లేని పరిస్థితి మాట, కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, జ్వరం వస్తే హాస్పిటల్కి ఇల్లు కూడా చూపించుకోలేని పరిస్థితి. ఆయన అంటాడు, ఇదిగో నేల నుండి దరిద్రులను పైకి లేపుతాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నేల నుండి కట్టిక దరిద్రులు, నిత్య దరిద్రులు, మనుషులందరూ మర్చిపోవచ్చేమో, ఆయన మర్చిపోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన యెషయా గ్రంథాలు అంటాడు, నేను నిన్ను మరువను. ఏమన్నాడు ఆయన చెప్పండి? నేను నిన్ను మరువను, చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. మనుషులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అంటాం కదా, బెల్లం ఉంటేనంట చీమలు వస్తాయి. ఏమొస్తాయి? బెల్లం ఉంటే చీమలు వస్తాయి, పంచదార ఉంటే చీమలు వచ్చేస్తాయి. పిలవక్కర్లేదు, పిలవాలట్లనే. ఏదైనా పార్టీకి ఫంక్షన్కి అయితే ఇంటింటికి వెళ్ళి, అమ్మ మా అమ్మాయి పెళ్ళి లేదా మా అమ్మాయి పుట్టినరోజు రండి అని పిలవాలి. బెల్లం పెట్టండి, చీమలకి ఏం పిలవక్కర్లే.
బంధువులు కూడా అటువంటి వాళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దగ్గర బెల్లం అంటే డబ్బు ఉందనుకోండి, నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ నీకు చుట్టాలైపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు పేదడు అనుకో, నీ దగ్గర డబ్బు లేదనుకో, అసలు నీ దగ్గరికి ఎవరు రారు, అసలు నిన్ను దేనికి పిలవరు. అసలు మనుషులు మనల్ని మర్చిపోతారు, మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు కాదు. దావీదుని జాగ్రత్తగా వినాలి. అన్నలందరూ మర్చిపోయారు, తండ్రి మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మర్చిపోలేదు. అందుకనే దేవుడు దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఏం చేశాడు? ఎక్కించేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దేవుని వలన మేము శూర కార్యాలు జరిగిస్తామన్నాడు. యేసేపుని చూడండి. యేసేపు బాల్యంలో అన్నగారులందరూ అతన్ని ఏం చేశారంటే పట్టుకుని గోతులో పడేశారండి. గోతులో పడేసి చంపేద్దామనుకున్నారట. ఎవరిని? తమ్ముడిని. ఎందుకు? తండ్రి ఎట్టండి తమ్ముడిని ప్రేమిస్తూ ఉండేవాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అన్నగారులందరి కోపం, మా నాన్న మా తమ్ముడిని బాగా ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఏమో గొర్రెలు కాడి పెట్టాడు, ఆడనేమో ఇంటికాడ పెట్టుకుని తన దగ్గర పెట్టుకున్నాడు, గొర్రెలు మేపుతున్న మాకేమో చిరిగిపోయిన బట్టలు, ఇంటి దగ్గర ఉన్నవాడికేమో మంచి అంగీ కుట్టించాడు, కలర్ఫుల్ అంగీ, రంగురంగుల అంగీ కుట్టించాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతగా అసూయ వచ్చేసింది. మా నాన్నని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను చంపేస్తే మా తండ్రి ప్రేమ మాకే దక్కిద్ది అనుకున్నారు. పిల్లరా యేసేపుని చంపేయాలని అన్నగారులందరూ పగబట్టి అసూయపడి అతను పట్టుకుని ఒక గోతులో వేసేసారట. గోతులో పడేశారట యేసేపుని. ఇక రాళ్లతో కొట్టి చంపేయడమో లేకపోతే అలాగ ఉంచేస్తే ఆడు ఆకలికి చచ్చిపోతారు కదా అనుకున్నారట వాళ్ళు. కానీ హృదయాలను మార్చేసే ప్రభు ఆకాశం అందున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశం మంది ఎవరున్నారు? కనుపాప వలె నిన్ను కాపాడే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశం అందున్నాడు. నేను నిన్ను మరువనన్న దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశం అందు ఉన్నాడు. ఆయన చూశాడు యేసేపుని. దేవుని స్తోత్రం. ఆకాశమందున దేవుడు యేసేపుని చూచాడు. అందులో ఒక్కడ హృదయాన్ని మార్చాడు. ఆడు అన్నాడు, ఒరే ఈడు మన తమ్ముడే కదరా. ఏమన్నాడు? ఈడు మన తమ్ముడే కదా, చంపేస్తే మనకి ఏమొస్తుంది? ఈయన్ని అమ్మేసుకుందాం. ఏమన్నారు? ఈయన్ని అమ్మేసుకుంటే మనకేమొస్తాయి? డబ్బులు వస్తాయి. చూసారా? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మనుషుల హృదయాలను ఎలాగైనా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చంపేద్దాం అనుకున్న వాళ్ళు మనస్సులను దేవుడు మార్చేస్తాడు. అప్పుడు అన్నగారులందరూ కలిసి ఏం చేశారంటే ప్రియులరా 30 వెండి నాణేలకి యేసేపుని అమ్మేశారు. వర్తకులు వెళ్తున్నారంట ఆ దారి వెంట. వర్తకులు ఆ దారి వెంట వెళ్తుంటే వ్యాపారస్తులు వాళ్ళని ఆపు చేసి ఈ తమ్ముడిని పైకి లేపి, ఇదిగో వీడిని మీకు అమ్మేస్తాం, బానిసగా అమ్మేస్తాం, ఎంత ఇస్తారు మాకంటే వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని ఆయన అమ్మేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. చేపల దగ్గర హల్లెలూయా. యేసేపు ప్రియులరా ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని ఉన్నత స్థానాలు పెట్టాలనుకున్నప్పుడు, మనం అమ్మబడిపోయినా, మనం పడద్రోయబడిపోయినా, మన పో అన్నా దేవుడు మాత్రం మనల్ని అక్కడ పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని అక్కడ పెడతాడు ఆయన, నిన్ను అక్కడ పెడతాడు ఆయన. నువ్వు మాత్రం ఏం చేయాలంటే దేవుని పైన ఏం చేయాలి? నమ్మకం, విశ్వాసం, ప్రభు పైన విశ్వాసం ఉంచు. ఏసే పెట్టండి. అన్నగారులు అలా పడేసిన బైబిల్లో చక్కగా అన్నగారులు తిట్టినట్లేదండి. అన్నగారులే ఒక్క మాట అనలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా.
యోసేపుని ప్రియులరా అంతగా హింసించినా కానీ మారు మాట్లాడకుండా అమ్మబడ్డాడు. ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఐగుప్తిలో ప్రియులరా యోసేపునటండి అక్కడ ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. అతని పేరేంటి? పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫరు ప్రియులరా ఆ ఇంట్లో ఒక బానిసగా ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో చాలా నమ్మకంగా ఉండేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. పోతీఫర్ ఆ ఇంట్లో అలాగ అడుగు పెట్టాడు లేదో, దేవుడు పోతీఫర్ని దీవించడం మొదలు పెట్టాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. పోతీఫర్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. పోతీఫర్కి అర్థమైంది, అరే 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 ఈ కుర్రోడు యవనస్తులు వచ్చాక నా ఇల్లు దీవించబడుతుంది, నా పొలాలు బాగా పడుతున్నాయి, నాకు వచ్చే రాబడి పెరిగిపోయింది అని ఇంటి తాళాలటండి యోసేపుకి ఇచ్చేసాడట. అరే బాబు ఈ తాళాలని నీ దగ్గరే పెట్టుకో, ఈ డబ్బు సంచులు ఈ బంగారం ఇదంతా నీ దగ్గరే పెట్టుకో, నువ్వు చూడు అని ఇంటి బాధ్యతలన్నీ, ఆ పొలము బాధ్యతలన్నీ, ఆ బంగారము డబ్బు అవన్నీ యోసేపుకి ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడండి చెప్పండి నాకు? యోసేపు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అతడు బానిసే కానీ ఇలా చూడండి, అతను ఎవరో బానిస. అతను బానిసే కానీ అతని హృదయం మాత్రం బానిస బ్రతుకులు లేదు. అతని హృదయం నమ్మకంగా ఉంది, అతని హృదయం యథార్థంగా ఉంది, అతని హృదయంలో ఏ కల్మషము లేదు. అందుకుని యజమాని ఆ ఇంటి మీద అధిపతిగా చేసేసాడు. ప్రియులరా ఆ ఇంట్లో ఉంటుండగా ఆ యోసేపు భార్య యోసేపు మీద ఏం చేసిందంట? కన్నేసిందంట. చదవండి మాట. చాలు చాలు చూస్తారు మాట. ఆ బైబిల్లో చూడండి, చూసారు అక్కడ ఏం రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు మీద ఏం వేసిందంట? అమ్మాయి కన్నేసిందంట. యవనస్తుడు ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, బాగున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కన్నేసిందంట. కన్నేసి ఈ కుర్రోడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉంది. మొత్తానికి తన మనసులో ఉన్న మాట ఒక రోజు చెప్పేసింది, బాబు నీ దండమమ్మా, నా యజమాని ఇల్లంతా నాకు అప్పచెప్పాడు, నువ్వు అతని భార్యవైనందున నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదు, నీ గొడవేది నువ్వు పడు, నా దగ్గరికి నువ్వు రావద్దని బైబిల్ మాట. ఆమెతో మాట్లాడుటకైనను ఆమెతో ఉండుటకైనను ఇష్టపడిన వాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాపం ఉన్న కాడ మనము ఆటలాడకూడదు. ఇప్పుడు ఇక్కడ సింహం ఉందండి, ఈ బోన్లో సింహం ఉంది. ఈ బోన్లో సింహం ఉన్నప్పుడు ఈ సింహం బోన్ దగ్గరికి వచ్చి గొంతులు వేయచ్చు మనం? ఏమో చెప్పండి. కొన్నిసార్లు మనం ఫేస్బుక్లోను వాట్సాప్లో చూస్తూ ఉంటాం, హైదరాబాద్లోను కొన్ని జూ పార్కుల్లోనూ కుర్రోళ్ళు సెల్ఫీలు దిగితే కలగాలలాగా చేస్తే అందరూ గొప్పుకుని పడతారు కింద. ఎందులోనూ ఆ సింహం ఉన్న బోన్లో పడతాడు, ఆ పులున్న బోన్లో పడతారు. కొంతమందిని చంపేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్లయితే ఇక ఆ పార్కు వాళ్ళు వచ్చి వాళ్ళని బయటకు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సింహం ఉన్న కాడ ఏం చేయకూడదు చెప్పండి? ఆటలాడకూడదు. పాపం ఉన్న కాడ కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి. పాపమున్న తావుల్లోకి మనం వెళ్ళకూడదు, పాపమున్న స్థలాలలోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఈ స్థలంలో పాపం ఉంది, ఈ వ్యక్తి దగ్గర మనం ఉండకూడదు, ఈ స్థలంలో మనం ఉండకూడదు, ఈ యొక్క స్థలంలో మనం ఉంటే పాపంలో పడిపోయే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దూరంగా వెళ్ళిపోయాలి. యేసేపు అదే చేస్తాడు. చదవనమ్మా మాట, చదవమ్మా మాట. ఆమెతో ఉండుటకైనను మాట్లాడుటకైనను చూడండి, అనుదినము ఆమె యేసేపుతో మాటలాడుచుండెను. ఆమె మాట విన్నవాడు కాదు. దీనికి స్తోత్రం చెప్పండి. ఈ 10వ వచనంలో
39:10 చూస్తే, దినదినము ఆమె యేసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైను ఆమెతో నుండుటకైను ఆమె మాట విన్నవాడు. చూసారా, అసలు మాట్లాడతాను కూడా దొరికేవాడు కదంట. దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడు, దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రియ యవ్వన బిడ్డలారా, పాపానికి మనము ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆశీర్వదించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు పాపానికి దూరంగా ఉంటే ఏం చేసింది తెలుసు? ఒక రోజున లోపల ఎక్కడో పని కోసం వెళ్తే ఆ లోపలికి వెళ్ళిపోయి అతని మీద పడి అతన్ని బలాత్కారం చేయబోయిందట. అప్పుడు అతను ఆమెని విదిల్చుకుని బయటికి పారిపోతే అందరితో చెప్పిందంట, ఇదిగో ఈ హెబ్రీయుడు నన్ను ఎవరు బలాత్కారం చేయబోయాడు? ఈమె బలాత్కారం చేయబోయింది. కానీ అంటది, నన్ను బలాత్కారం చేయబోయాడు అని చెప్పి యేసేపు గురించి భర్త రాగానే చెప్పిందంట. ఆ భర్త పాపం ఏం తెలియదు కదా అతనికి. భర్త భార్య చెప్పిన మాటలు నమ్మి యథార్థత ఏంటో తెలుసుకోకుండా, నిజమేంటో తెలుసుకోకుండా యేసేపుని చెరసాలలో వేయించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. యేసేపు చెరసాలలో పడిపోయాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, ఇంచుమించు 4-5 సంవత్సరాలు ఉన్నాడు యేసేపు. 4 సంవత్సరాల పాటు ఇలా చూడండి, చెయ్యని నేరానికి. ఏ నేరం చెప్పండి? చేసిన నేరమా, చెయ్యని నేరమా? చేస్తే అతను జైలుకి వస్తాడా? ఇల్లంతా ఇంక అతందే. చూస్తున్నాం కదా, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది ఎవరో వాళ్ళతోటి కంబైండ్ అయిపోయి భర్తకి ఏ పురుగుల ముందు, ఏలకల ముందు పెట్టేస్తున్నారు, లేదా చంపేస్తున్నారు. చూస్తలేదు? ఎన్ని చూస్తున్నాం మనం? అవునే కదా, చంపేస్తున్నారు అంతే. అని చంపేసి వీళ్ళు జలస చేస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు అటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, జైల్లోకి వెళ్ళిపోయాడు. చెయ్యని నేరానికి అనేక సంవత్సరాలు ఆ జైల్లో అలా మృగ్గిపోతూనే ఉన్నాడు. కానీ ఇలా చూడండి, యేసేపు గోతులో పడిపోయినా, పోతీఫర్ ఇంట్లో ఉన్నా, చెరసాలలో ఉన్నా, యేసేపు అటండి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. బైబిల్ రాయబడిన మాట ఏంటో చెప్పనా? యేసేపుకి యెహోవా తోడై ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. ఇప్పుడట దేవుడు మనకు ఎల్లప్పుడు. యేసేపు గోతులో పడిపోయినప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆయనే తోడుగా ఉన్నాడు. యేసేపు ప్రియులరా, పేదరికం అనిపించాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. కానీ ఏది కోల్పోలేదు? దేవుణ్ణి కోల్పోలేదు. హల్లెలూయా. పరిశుద్ధతను కోల్పోలేదు, నమ్మకత్వాన్ని కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. పేదరికాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, కన్నీళ్ళు అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. కానీ ఆ బాధల్లో, దుఃఖంలో, కష్టంలో కానీ ఏం కోల్పోలేదు? దేవుణ్ణి కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు, నీతిని కోల్పోలేదు, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుడు ప్రియులరా, ఒక సమయం రానే వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసేపుకి ప్రియులరా హెచ్చించే సమయం, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించే సమయం, సాహస కార్యం చేసే సమయము, శూర కార్యం జరిగించే సమయము యేసేపు జీవితంలో రానే వచ్చింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. రాజుగారికి అటండి కల వచ్చిందంట. రాజుగారికి కల వస్తే ఆ కళ చెప్పే, ఆ భావం చెప్పేవాళ్ళటండి ఎవరో కనిపించలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి పేరు హల్లెలూయా. ఆ కళ చెప్పే, ఆ కళ యొక్క అర్థం చెప్పేవారు రాజుగారికి ఎవరో కనపడలేదు. అప్పుడు రాజుగారి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, పానదాయకుడు.
వాడు అంటాడు, రాజా మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఓ పొడుచోడు ఉన్నాడు, హెబ్రీ పొడుచువాడు ఉన్నాడు, యవనస్తుడు ఉన్నాడు. అతడు మాకు ఏ కళ భావం చెప్పాడు అదే జరిగింది. మీ కళకి అతడు ఖచ్చితంగా చెప్తాడని చెప్పినప్పుడు వెంటనే రాజు యోసేపుని పిలిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ప్రియులు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు రాజు అంటాడు, చదువు నా మాట, అతను త్వరగా రప్పించిరి, క్షౌరము చేయించుని మంచి బట్టలు కట్టుకుని ఫరో వద్దకు వచ్చెను. యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావము తెలుపగల వారు ఎవరునూ లేరు. నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున, చూడండి ఈ మాట వినండి, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు ఇందాక చెప్పాను దావీదు ఏమని చెప్పాడు? దావీదు ఏం చెప్పాడు? గర్వపు మాటలు చెప్పలేదు. ఏమన్నాడు? సింహపు నోట నుండి నన్ను రక్షించిన దేవుడు, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను రక్షించిన దేవుడు అన్నాడు. అంతే తప్ప నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, గొలియాతును కూడా చంపుతాను అనలేదు. ఇక్కడ ఫరో కూడా ఈ ఫరోతో కూడా యోసేపు ఆ మాటలే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, యోసేపు ఫరో దగ్గర నిలబడినప్పుడు, అవును నేను మీ దాయకుడు చెప్పిన మాట నిజమే, భక్షుగారుడు చెప్పిన మాట నిజమే, నీ కలభావం నేను చెప్పేస్తాను, నాకు వచ్చు అనలేదు. నిజమే కదా, వచ్చు కదా, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కదా. కానీ ఏమన్నాడు అక్కడ చదువున్న మాట, యోసేపు అది నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారి ముందు నిలబడి ఏదో మాట చెప్పచ్చు కదా. ఏమంటే చెప్తాను రాజా, నేను చాలా గనుడిని, నేను గొప్పోడిని, నేను చెప్పేస్తాను రాజా, చెప్పండి మీ కళ ఏంటో అన్నాడండి? అనలేదు. రాజు అన్నాడు, ఈ కలభావం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు చెప్పగలబట్ట నేను పిలిచానంటే రాజుతో అంటున్నాడు, అది నా వల్ల కాదు, దేవుడే నీకు మంచి ప్రత్యుత్తరం ఇచ్చునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యోసేపు ఎవరిని హెచ్చించాడు? అక్కడ దేవుని హెచ్చించాడు, దేవుని మాట పైన పెట్టాడు. దేవుడే రాజుకి క్షేమ సమాచారం ఇచ్చునుగాక. నేను చెప్పలేను, నీ కల భావం దేవుడే చెప్పాలి. ఒక వ్యక్తులు దీవించబడుతున్నారంటే, ఒక వ్యక్తులు హెచ్చించబడుతున్నారంటే, కొంతమంది సాహసకార్యాలు జరిగిస్తున్నారంటే, కొంతమందిని దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తున్నాడంటే దానికి కారణం వాళ్ళ హృదయం అండి. హల్లెలూయా. గర్వంతో లేవండి మాటలండి, అతిశయంతో లేవండి మాటలండి, తగ్గింపు. ఎంతగా దేవుని హెచ్చిస్తూ మాట్లాడుతున్నారో చూడండి ఈరోజు ఉదయకాలం. యోసేపు అంటున్నాడు, అది నీ చూడన్న మాట 15 వచనంలో ఏముంది? నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగారు ఎవరు లేరు. నీవు కలను వినిన ఎడలా దాని భావము తెలపగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. ఏమన్నాడట? నిన్ను గూర్చి నేను విన్నాను, నువ్వు కలభావం చెప్పేస్తావట అంటుంటే ఫరోతో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. ఫరో కోపం వస్తుంది అనుకోవట్లేదు, ఫరో దగ్గర నాకు రాదంటే చిన్నతనం అనుకోవట్లేదు. ఏం చెప్తున్నాడంటే, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమ సమాచారము ఉత్తరం ఇచ్చునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత విశ్వాసం అండి. దేవుడు ఈరోజు నీ మధ్యాహ్నపు వేళ మనలను దేవుడు ఒక ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళాలంటే, మన ద్వారా దేవుడు సాహస కార్యాలు, శూరకార్యాలు జరిగించాలంటే, మనం ఎక్కలేనంత ఎత్తు అయిన కొండ మీదకి ఎక్కించాలంటే తగ్గింపు కావాలండి, తగ్గింపు కావాలి. మన మాటలు విశ్వాసంతో మాట్లాడాలి. నేను చేస్తాననకూడదు, దేవుడే చేస్తాడన్నాలి. హల్లెలూయా. దేవుడేనండి మనల్ని హెచ్చించేవాడు. చూసారా, అప్పుడు ఏమైంది తెలుసా? రాజు కళ చెప్పాడు. రాజు కళ చెప్పగానే ఆ కలభావం అంతా యోసేపు చెప్పేశాడు. రాజుకి ఒక్కసారి వండర్ అయిపోయిందండి.
రాజు వెంటనే సాష్టాంగపడిపోయాడు. యోసేపు కాళ్ళకు మొక్కేశాడు. యోసేపుకి తన ఉంగరం తీసి యోసేపు ఉంగరం పెట్టేశాడు. యోసేపుకి తలలో బంగారపు గొలుసేసేసాడు. సన్నపు నారబట్టలు తొడిగించాడు. యోసేపుని రెండవ రథం మీద, మొదటి రథం రాజు ఉన్నాడు, రెండవ రథం మీద యోసేపుని ఎక్కించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మిగతా చెప్పాలి హల్లెలూయా. ఫరో అంటాడు, ఫరోను నేనే, కానీ నీ సెలవు లేకుండా ఎవడో కూడా కాలు ఎత్తకూడదు, చెయ్యి ఎత్తకూడదు. ఇదిగో ఇదంతా నీకు అప్పగించేస్తున్నాను. ఏంటండి ఇంత ఆధిక్యత, ఇంత ఘనత, ఇంత గొప్పతనము ఎలాగొచ్చింది? దేవుడి ద్వారా ఈ సాహసకార్యం జరగలేదా? దేవుడు కదా యోసేపుని హెచ్చించింది, దేవుడు కదా ఎక్కలేనిది ఎత్తైన ఆ ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళింది. ఈ రోజున నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాలు చేస్తాడని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. భక్తులు వాళ్ళు చూపిన మాదిరి, వారు వెళ్ళిన మార్గము దేవుడు నీకు నాకు ముందెట్టాడు. ఈరోజు నీ ఉదయకాల సమయంలో దేవుడు మన ద్వారా కూడా బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన దేవుడు నిన్ను కూడా హెచ్చించగలడు, నిన్ను తలగా చేస్తాడు. ఆయన అనేకులకి నువ్వు ఇచ్చేలాగా చేస్తాడు. ఆయన తీసుకోవడం కాదు. ఈ రోజున డోకర వాళ్ళు ఎత్తున్నారు డబ్బులు, సోమవారం చీట్లు ఎత్తున్నారు డబ్బు, మంగళవారం చీట్లు ఎత్తున్న డబ్బు, లోన్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయో ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటి మీద లోనే, తలకాయ మీద లోనే. అవునే కదా? దేవుని స్తోత్రం చెప్పండి. కాదు, ఈ రోజున నీ జీవితంలో నువ్వు లోన్లు బ్రతుకు, దాన్ని తీసేయాలి. వేస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. లోన్లు బ్రతుకులు కాదండి, ఇవ్వాలి మనము. దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? అనేకులకు మనమే ఇవ్వాలి. ఇచ్చేవారు. ప్రభు అంటాడు, నువ్వు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఏంటి మాటలు? ఒట్టి మాటలు గట్టి పెట్టు, గట్టి పనులు చేపట్టు. దేవుని మాటలు గట్టి పనులు. దేవుని మాటలు బైబిల్ అంటుంది, దీంట్లో ఒక సున్నా లేదు, ఒక పొల్లు లేదు. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాటలు గతించు. ఈరోజు నీ ఉదయకాలము దేవుడు నిన్ను కూడా ఒక సాహస కార్యాలు, ఘన కార్యాలు, శూర కార్యాలు జరిగించేలాగా ప్రభువుని నిలబెట్టగలడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను ఎక్కించగలడు. ఎప్పుడయ్యంటే నువ్వు ఆయన చెయ్యి పట్టుకోవాలి. దాని స్తోత్రం చెప్పండి. చేపల పెరిగి హల్లెలూయా. మా మనవరాలు చిట్టి అడుగులు వేసుకుంటూ తిరుగుతుంది, పడిపోతుంది. మేమేం చేస్తున్నామంటే ఒకసారి ఇలా చెయ్యట్టుకుంటే మొత్తం తిరిగేస్తుంది, అలాగా ఇల్లంతా తిరిగేస్తుంది. అది నేను దాన్ని చేట్టుకుంటే వాళ్ళ అమ్మో లేదా నానో లేదా నేను మా పాస్టర్ గారు దాన్ని చేయబట్టుకుంటే ఇల్లంతా తిరిగేస్తుంది. మనమంతే, మన ప్రభు మన చేయట్టుకుంటే ప్రపంచమంతా తిరిగేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. లోకమంతా తిరిగేస్తా, నువ్వు లోకాన్ని ఏలేలాగా చేస్తాడు. నిన్ను లోకంలో నేను నిలబెడతాడు. ఆయన నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ భర్త నిలబెడతాడు, నీ పిల్లలు నిలబెడతాడు. ఒక ఉన్నత ఆశీర్వాదాలు దేవునికి ఇస్తాడు. ఆయన పట్టుకోవాలి. నువ్వు ఆయన మనం పట్టుకుంటూ వదిలేస్తాం కానీ ఆయన నిన్ను పట్టుకుంటే వదలడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి హల్లెలూయా. ఒకసారి మేము పట్టుకుంటుంటే లాగేసుకుంటుంది. ఇలాగ ఏం చేద్దాం మా మనలో చెప్పండి? చెయ్యాల కొట్టేసుకుంటుంది. ఇంటికి వదిలేస్తే పడిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? పడిపోతుంది. అది మాకు తెలుసు. అందుకనే గింజుకున్నా కానీ కొన్నిసార్లు గట్టిగా పట్టుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఆయన పట్టుకుంటే ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు పడిపోవో, ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు విడవబడవు, మరువబడవు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. ఆయన దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ దావీదుని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి దావీదు ద్వారా శూరకార్యాలు జరిగించిన దేవుడు, యోసేపుని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి దావీదు ద్వారా శూరకార్యాలు జరిగించిన దేవుడు ఈ రోజున నీ ద్వారా అక్కడ కార్యాలు చేస్తాడు. యోసేపు అంటే యోసేపు గురించి చదువుతున్నప్పుడల్లా ఎంత సంతోషం అవుతుందో, ఎంత సంతోషమైన నిజమే. యోసేపు అంటే ఆ ఐగుప్తులో ఉన్న బంగారం అంతా ఫరో కోసం కొన్నాడు. డబ్బులన్నీ ఫరో దగ్గరకు వచ్చేసినాయి, పొలాలన్నీ ఫరోకి వచ్చేసినాయి. దేవుని స్తోత్రం చెప్పండి.
మనుషులు ఒక్కలే నిలబడ్డారంట. అంటే యోసేపుని దేవుడు ప్రియులరా ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అసలు అనంతమైన జ్ఞానం అన్నమాట, గొప్ప జ్ఞానం. ఫరో కోసం వాళ్ళకేమో తినడానికి ఏం లేదు, ఐగుప్తీయులకి కానానీలకి ఆహారం అమ్మి పెట్టేవాడు. ఈ అమ్మే పని దేవుడు యోసేపుకి అప్పచెప్పాడు ఆ ఫరో ద్వారా. వాళ్ళకేమో దానిమ్మ అమ్మకం చేస్తూ ఉండేవాడు. వాళ్ళు కొనుక్కోవడానికి బంగారము, వెండి, గొర్రెలు, మేకలు, ఏమండి ఆ తర్వాత పొలము కూడా ఫరోది అయిపోయిందంట. దేవుడు ఫరోని అంతగా అసలు 2 కళ్ళు బైబిల్లో చదువుతుంది, మీరు తమరు అయ్యా ఫరో అంతటి వారు ఎవరి గురించి? యోసేపు గురించి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి పెద్ద హల్లెలూయా. ఒకప్పుడు యోసేపు ఎవరు చెప్పండి నాకు? ఒకప్పుడు యోసేపు ఎవరో? తృణీకరించబడ్డవాడు, ఎన్నిక లేనివాడు, గెంటి వేయబడినవాడు, అమ్మబడినవాడు, అవమానాలు పొందినవాడు, చెరసాలలో ఉన్నవాడు, నిందలు పడినవాడు. కానీ నేడు ఉన్నతమైన వాడు, ఫరో కంటే గొప్పవాడిగా ఉన్నాడు. గొప్ప ఆధిక్యత దేవుడు ఫరోకి యోసేపుకి ఇచ్చేసాడు. నీ జీవితంలో అటువంటి ఘనకార్యాలు ప్రభు చేస్తారు. మనం యోసేపులాగా ఎవరిని అంటి పెట్టుకోవాలి చెప్పండి? ప్రభువుని పట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభు మనతో ఉన్నాడో దేవుడి కార్యాలన్నీ మన జీవితాలు జరిగిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. మన ఊహించలేని కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు మన పక్షంగా జరిగిస్తాడు. అటువంటి గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.